హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఆర్టీఓ ఆఫీస్లో టెస్ట్ అనేది ఎలా కొట్టాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, మనం ముందు ఎంతవరకు వెళ్ళాలి, వెనుకకి ఎంతవరకు రావాలి, స్టీరింగ్ ఎప్పుడు దింపాలి, అవన్నీ మీకు ఒకసారి చూపిస్తా. ఒక్కసారి చూడండి. నేను డైరెక్ట్ బయట ఉండి కస్టమర్తోని కొట్టిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. చూడండి ఎంత మంచిగా కొడతాడో. అతను కూడా మంచిగా కొడతాడు, ఎందుకంటే అతను మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ మైండ్ పెట్టి మనతో మనం డ్రైవింగ్ నేర్చుకోవడం ఓన్లీ మనకు చేసేస్తే సరిపోదు, మన మైండ్తో కూడా మనం యూజ్ చేయాలి. మొత్తం మనం డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మన మైండ్ ఒక్కటే దగ్గర పెట్టాలి. మనం ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తే మాత్రం కంపల్సరీగా రాదు. మన మైండ్, మన బాడీ అంతా ఒకటే దగ్గర ఉండి మనం డ్రైవింగ్ అనేది నేర్చుకుంటే మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడైతే రివర్స్ క్లాస్ చూడండి. మనం ఆర్టీఓ ఆఫీస్లో టెస్ట్ ఎట్లా కొట్టాలి దాని గురించి ఈ వీడియో. మన ఆర్టీఓ ఆఫీస్లో టెస్ట్, ఆర్టీఓ ముందు కొట్టే టెస్ట్ మనం హెచ్ కొడతాం అనమాట. అది ఎలా కొట్టాలి, ఎంతెంత లాంగ్ కటింగ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. చూడండి. ఇప్పుడు ఫుల్ స్టీరింగ్ దింపు. ఇట్లా 2 పోల్స్ పెట్టి ఇట్లా రౌండ్గా మేము 8H అనేది ప్రాక్టీస్ చేపిస్తాం. చూడండి, పర్ఫెక్ట్ అయితేనే మంచిగా పర్ఫెక్ట్ అవుతారు. పర్ఫెక్ట్ అయినాకనే మేము బండ్లకి వెళ్ళి దిగి క్లాస్ ఇస్తాం. వేరే డ్రైవింగ్ స్కూల్లో అయితే బండ్లకి వెళ్ళి దిగి ఇచ్చేటట్టు నేను ఎప్పుడు చూడలేదు. మా డ్రైవింగ్ స్కూల్లో మాత్రం దిగి మరీ ఇస్తాం 8H. ఎందుకంటే టెస్ట్ పాస్ కావాలి కదా, అందుకనే 8H అనేది మంచిగా ప్రాక్టీస్ చేపిస్తాం. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ అన్నది ఫస్ట్ క్లాస్ అంటే మొత్తం ఫస్ట్ కాదు, ఓన్లీ 8Hలో ఇది ఫస్ట్ క్లాస్. ఇట్లా ఇంత మంచిగా కొడుతుండో ఈజీగా పాస్ అయిపోతాడు అనమాట. ఇట్లా ఉంటుంది. ఇక మాదే డ్రైవింగ్ స్కూల్లో ఆడ కూడా నడుస్తుంది. తిప్పు. కొంచెం దూరం నుంచి ఆడ దగ్గర అయింది. ఇప్పుడు హెచ్ స్టార్ట్ చేపిస్తా చూడండి. అదే ఇప్పుడు బ్యాక్ వస్తాం కదా, సెంటర్లోకి పోయినాక స్టీరింగ్ మళ్ళీ ఆపోజిట్ సైడ్ దింపాలి. మనం ఎట్ సైడ్ స్టీరింగ్ దింపితే అటు సైడ్ ఆపోజిట్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి. మనం ఇప్పుడు రైట్ సైడ్ దింపుతాం కదా, మనం లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి. మళ్ళీ స్టీరింగ్ ఆపోజిట్ సైడ్ దింపాలి. ఇప్పుడు ఇక్కడ రైట్ దింపుతావు కదా, అక్కడ లెఫ్ట్ దింపాలి మధ్యలో. పోనీ స్టీరింగ్ ఫుల్ దింపేసిన తర్వాత క్లచ్ మెల్లగా ఫుల్ దింపాలి. లెఫ్ట్ రైట్ సైడ్ ఫుల్ దింపు. ఫుల్ దింపేసిన తర్వాత మెల్ల క్లచ్ ఉందో నువ్వు అక్కడ లెఫ్ట్ సైడ్ అద్దం చూసుకోవాలి. ఆ పోల్ కనబడుతుంది చూసుకో. పోనీ మెల్లగా పోని. కనబడుతుందా పోలు? ఇంకా పోని మధ్యలోకి పోని. చాలా ఆపు. ఇప్పుడు స్టీరింగ్ అటు సైడ్ దింపు. ఫుల్ దింపాలి. కరెక్టే. మొత్తం రివర్సే పోవాలి. మనం మొత్తం రివర్సే పోవాలి. పోటీ ఇట్లా పోనీ. ఇంకా కొంచెం. ఇప్పుడు స్ట్రేట్ అయింది కదా, స్టీరింగ్ స్ట్రేట్ చేసుకోవాలి. 1.5 స్టీరింగ్ స్ట్రేట్.
కొంచెం వెనకకి 1.5 ఎక్కువైంది, 2 రౌండ్స్ అయింది. చాలు వెనకకి పోని, ఇంకా కొంచెం వెనకకి పోవాలి. నీకు అది కనబడితే ఆపేసేయి. ఇప్పుడు ముంగటికి వచ్చేసి, ఇప్పుడు స్ట్రేట్ ముంగటికి. నీ బ్యాక్ సైడ్ టైర్ ఉంది కదా, ఇగో దీన్ని స్ట్రేట్గా ఆగాలి, దీన్ని స్ట్రేట్గా. ఇంకా ముంగటి రండి. ఇంకొంచెం, కొంచెం, చాలు చాలు. రివర్స్ కానీ. ఇప్పుడు స్టేరింగ్ ఫస్ట్, స్టేరింగ్ దింపు. కరెక్టే. రాని స్ట్రేట్ అయినాక బండి ఆపి స్టేరింగ్ దింపుకో. తిప్పు పైకి అనేసే వైపర్ని. పోనీ స్ట్రేట్ చేసుకుని మొత్తం దింపేసినావు కదా. పోనీ కరెక్టే. స్ట్రేట్ అయినాక ఇప్పుడు స్ట్రేట్ చేయి, స్టేరింగ్ స్ట్రేట్ చేయి. చాలు, కొంచెం వెనుక కొని, నీకు అది కరెక్ట్గా రావాలి. చాలు. ఇప్పుడు రాని, ముంగటికి రాని. సేమ్ అట్లనే కొట్టాలి. ఓకే. ఇప్పుడు స్టేరింగ్ పోండి. చాలు తిప్పేయి ఆపోజిట్ సైడ్. స్ట్రేట్ వెనక కొని, స్ట్రేట్ చేయి. స్టేరింగ్ స్ట్రేట్ కాలే, వెనక కొని స్ట్రేట్గా. నీకు అది కనిపించాలి పోలు. చాలు. ఇటు స్ట్రేట్గా రావాలి. స్టేరింగ్ దింపినావు. ఇంకా చాలు. ఆపోజిట్. రాని. చాలు. పోనీ కరెక్టే. ఇప్పుడు స్ట్రేట్ చేయి, స్టేరింగ్ స్ట్రేట్ చేసుకొని కొంచెం వెనక కొని, అది నీకు స్ట్రేట్గా వచ్చేదాకా పోలు. ఇంకా కొంచెం పోనీ. చాలు. ఇప్పుడు ముంగటికి వచ్చేసి స్ట్రేట్గా ఒకటి. సేమ్ అది వెనక టైర్కి రావాలి కరెక్ట్గా. చాలు కరెక్టే వచ్చు. స్ట్రేట్ తిప్పు, స్టీరింగ్ తిప్పు, లెఫ్ట్. చాలు, ముంగడికి రాండి.
ఇంకా స్ట్రేట్, ఇంకొంచెం ముంగటికి చాలు.